స్వభావాన్ని బట్టి రాసిన మాట అది. ఆయన నిజమైన వెలుగు, నిజమైన వెలుగు లోకాన్ని వెలిగించటానికి ఆయన వచ్చాడు అని. ఇంకా మీరు ఆ పై వచనాలు కూడా చూస్తే ఆ వెలుగు యందు జీవం ఉండెను అని కూడా రాసింది. జీవము కలిగిన వెలుగు అని అనొచ్చు. అందరు చూడండి ఒక మాట చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయంలోనే ఆయనలో జీవం ఉండెను. 3వ వచనం కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండెను. ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. సో ఆయన నిజమైన వెలుగు అని ఇందాక చూసాం 9వ వచనంలో. ఇప్పుడు ఆ వెలుగులో ఏముందంట? ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. కాబట్టి అది జీవం కలిగిన వెలుగు, ఒక ప్రత్యేకమైన వెలుగు అది. లైట్ వేస్తే వచ్చే వెలుగు కాదు, మంచి ఫ్లడ్ లైట్స్ పెడితే వచ్చే వెలుగు కాదు అది. ఇదొక స్పెషల్ లైట్ అన్నమాట. ఈ లైట్లో లైఫ్ కూడా ఉంది. లైట్లో లైఫ్ కూడా ఉంది. ఇది మనం గుర్తించాలి. సో ఎందుకు ఆయన జీవం కలిగిన వెలుగుగా ఆయన ఇక్కడికి ఎందుకు వచ్చాడు? ఆయన రాక పూర్వం, ఆయన రాక మునుపు ఎలా ఉన్నాం మనం? ఎందుకు ఆయన వెలుగుగా వచ్చాడు? సో వెలుగు ఎందుకు మన జీవం కలిగి ఉంది అని మనం చూస్తే, మనం పూర్వం ఏమై ఉన్నాము అనే దానికి బైబిల్ చెబుతున్న మాట. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చూడండి. ఎఫెసీ పత్రిక 5:8. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి అని అన్నాడు. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి. సో మనందరం కూడా, మీరు అన్న దాంట్లో మనందరం కూడా, సర్వలోకం సర్వ మానవాళి కూడా మునుపు పూర్వము చీకటి అయి ఉన్నాం, చీకటిగా ఉన్నాం, చీకట్లో ఉన్నాం, చీకటి అయి ఉన్నాం. అలాంటి మనందరినీ వెలుగివ్వటానికి ఆయన నిజమైన వెలుగుగా భూమి మీదకి వచ్చాడు. అందుకని వెలుగుగా వచ్చాడు అని రాయటానికి కారణం అదనమాట. చీకటి అయి ఉన్నాం, పూర్వం మనము చీకటి అయి ఉన్నాం. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి అని అన్నాడు కదా. చీకటిగా ఉన్నాం. ఎందుకని చీకటిగా ఉన్నాము అని అంటే, ఇక్కడ కొన్ని కారణాలు మనకు కనబడతా ఉంటాయి. అదే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో, కాబట్టి మునుపు అని అంటూ 12వ వచనంలో, ఆ కాలం మందు, ఏ కాలం మందు? మునుపు, ఆ పూర్వపు కాలం మందు మనం ఎలా ఉన్నాము అంటే, నిబంధన లేని పరజనులం. ఒక నిబంధన లేదు, ఒక మనకేమీ లేదు, నిరీక్షణ లేని వారం. అసలు ఎందుకు బతుకుతున్నాము, ఏంది మన గమ్యం ఏంది, గురి ఏంది అన్న నిరీక్షణ ఏమీ లేదు. ఇక పైగా దేవుడు లేని వారంగా మనం ఉన్నాం. దేవుడు లేని వారంగా క్రీస్తుకు దూరస్థులమై ఉన్నాం. అది దేవునికి దూరస్థులుగా ఉన్నాం, దేవుడు లేని వారుగా మనం ఉన్నాం. అందుకని మన జీవితాలు చీకటి అయిపోయినాయి. మనం చీకటి వారము. పూర్వము మునుపు మీరు చీకటి అయి ఉంటిరి అని అన్న మాటకి ఇది కారణం అన్నమాట. ఎందుకనంటే పూర్వము, ఆ మునుపు మన పరిస్థితి ఎలాగుందంటే, దేవుడు లేని వారంగా ఉన్నాం, దేవునికి దూరస్తులుగా ఉన్నాం. ఒక నిరీక్షణ లేదు, ఒక నిబంధన లేదు, ఒక గురి గమ్యం లేదు. ఏదో అట్లా పుట్టాము, ఏదో అట్లా మరి పెరుగుతున్నాం అన్నట్లుగా, గాలికి ధూళికి పెరుగుతున్నాం అన్నట్లుగా మన జీవితాలు ఉన్నాయి. అలాంటి వారికి ఆయన నిజమైన వెలుగుగా, మనందరికీ నిజమైన వెలుగుగా, జీవం కలిగిన వెలుగుగా ఆయన భూమి మీదకి రావటానికి కారణమైంది. అంతేకాకుండా మరి పూర్వము మనం కొలస్సీ పత్రిక 3:6లో చూస్తే, అట్టి వారితో అంటే పైన అవిధేయులైన వారి జీవితాల గురించి రాస్తా, పూర్వం మీరు అట్టి వారితో ఉంటిరి అని అంటాడు. చూడండి ఒకసారి కొలస్సీ 3:6లో, పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటేది అని అన్నాడు. వేటిని అంటే పైన జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధన, అపేక్ష అని చెప్తూ, వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును అని అంటూ, తర్వాత వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి, వీటిని పైన చెప్పబడిన పాపాలను అనుసరిస్తూ అవిధేయులుగా మనం ఉన్నాం, అవిధేయులుగా మనం ఉన్నాం. సో పూర్వం మనం ఎట్లా ఉన్నాము అని అంటే అవిధేయులము, దేవుడి మాట వినని వారం, దేవునికి దూరస్తులం, అసలు దేవుడే లేడని బతుకుతున్న వాళ్ళం. లేకుంటే ఈ దేవుడు కాదు మాకు, మా దేవుళ్ళు ఉండారులే అని మరి ఒకవేళ అన్య దేవత ఆరాధనలో ఉన్నవాళ్ళం. ఇలాంటి పరిస్థితుల్లో
ప్రపంచం, మానవాళి ఉన్నప్పుడు వారందరి కొరకు ఆయన నిజమైన వెలుగుగా భూమి మీదకొచ్చాడు. నిజమైన వెలుగుగా భూమి మీదకొచ్చాడు. ఇంకా పూర్వం మనం ఎలాగున్నాము అని గనక ఆలోచిస్తే ఎఫెసీ పత్రికలోనే 2వ అధ్యాయం 3వ వచనంలో ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకొంటిరి అని అన్నాడు. మునుపు ప్రపంచ ధర్మం చొప్పున నడుచుకున్నాం. ప్రపంచ ధర్మము అని అంటే మరి అక్కడ కింద ఫుట్‌నోట్‌లో చూసినా గానీ లోక సంబంధమైన, అంటే లోకం ఎలా పోతే ఎట్లా పోతే అట్లా అంటారు చూసారా? ఏది అందరితో పాటు అన్నట్లుగా ప్రపంచంలో ఉంటున్నాం, లోకంలో ఉంటున్నాం. మరి అందరితో పాటు ఉండాలి మనం కూడా. నలుగురు ఎటు పోతే అటు పోవాలి అన్నట్లుగా అంటా ఉంటాడు చూసారా? అట్లా ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకుంటున్న వాళ్ళంతా ఉన్నాం. లోకంలో కలిసిపోయి ఉన్నాం. లోకస్తులతో కలిసిపోయి ఉన్నాం. సకల జనుల మర్యాద చొప్పున, సకల జనుల ఆచారాల చొప్పున, సకల జనుల ఆశల చొప్పున అన్నట్లుగా లోకంలో మనం ఉండి లోకం ప్రకారంగా జీవించిన పరిస్థితి మనకి. ఎట్లా ఉన్నాం? వారితో కలిసి శరీరం యొక్క, మనసు యొక్క కోరికలను నెరవేర్చుకొంచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు అని అన్నాడు. శరీరాశల చొప్పునే మునుపు ప్రవర్తిస్తా ఉన్నాం. లోకాశలు చక్కగా చూడాలనుకున్నవి చూసేయటం, తినాలనుకున్నవి తినేయటం, చేయాలనుకున్నవి చేసేయటం. ఎందుకనంటే ఒక నిరీక్షణ లేదు, ఒక నిబంధన లేదు, ఒక దేవుడు లేడు, ఒక దేవునికి మరి దగ్గరకు వచ్చే పరిస్థితి లేదు. అవిధేయులం. ఒక మాటని ఎవరైనా పెద్దవారు చెప్పిన మాటకు అవిధేయులం. ఇలాంటి పరిస్థితుల్లో మనం పూర్తిగా చీకటి అయిపోయి ఉన్నాం. పూర్వము మీరు చీకటి వారు అని అన్నాడు చూసారా? చీకటి అయి ఉంటిరి అని అన్నాడు చూసారా? అట్లా పూర్తిగా మనం చీకటి అయిపోయి ఉన్నాం. పూర్తిగా మనం చీకటి అయిపోయి ఉన్నాం. సో ఇలాంటి శరీరాశలను అనుసరించి నడుచుకుంటున్నాం. ఇక శరీరాశలను అనుసరించి నడుచుకుంటే ఇది చాలా ప్రమాదకరమైంది. ఇది అందుకనే పౌలు భక్తుడు చాలా క్లియర్‌గా చెప్పాడు. క్రీస్తు యేసు సంబంధులు తమ శరీరమును ఇచ్చలతోను దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. అది ఖచ్చితంగా జరగాలి. పౌలు కూడా నేను ఇకను జీవించువాను, నేను క్రీస్తుతో పాటు సిలువ వేయబడ్డాను, ఇకను జీవించువాను నేను కాను అని అన్నాడు. ఎందుకనంటే ఈ శరీరాశలు అనేవి మనల్ని ఎక్కడికైనా తీసుకెళ్ళిపోతాయి. దాని కొరకు ఎంత భయంకరమైన పాపం చేయటానికైనా అవి పురికొల్పుతాయి. మీరు ఈరోజు లోకాన్ని చూస్తున్నారు కదా! లోకంలోనే ఉన్నాం మనం. లోకాన్ని గమనిస్తా ఉంటే, ఈ న్యూస్ మనం గమనిస్తా ఉంటే వస్తున్న భయంకరమైనటువంటి వార్తలు, ఈ హత్యలు, మానభంగాలు, వీటి వెనక శరీరాశలు ఉంటున్నాయి. శరీరాశలే కదా వాటిని పురికొల్పుతుంది. మరి చిన్న చిన్న పిల్లల్ని అట్లా వదిలేసి వెళ్ళిపోతున్న ఆ యవనస్తురాలైన ఆ తల్లి, ఆ బిడ్డల తల్లి ఎందుకు వెళ్ళిపోతుందంటే శరీరాశల ప్రకారంగా, శరీరాశలను అనుసరించి ఇంకా ఎవరో ప్రియుడితో సంబంధం పెట్టుకొని ఆ శరీరాశ కన్న బిడ్డను కూడా మరి ఆ ప్రేమను తెంచేస్తుంది, వెళ్ళిపోతా ఉంది. ఇలాంటివి మనం చూస్తూ ఉన్నాం. శరీరాశలు అనేవి చాలా భయంకరమైనవి. శరీరాశలు అనేవి మనల్ని ఎక్కడికైనా సరే ఎంత ఘోరమైన పాపానికైనా తీసుకువెళ్ళిపోయే పరిస్థితి. అలాంటి శరీరాశలతో మనం నడుచుకుంటున్నాం. పూర్వం ఎప్పుడు దేవుడు లేని వారంగా మనం ఉన్నాం. దేవునికి దూరస్తులుగా మనం ఉన్నాం. ఒక నిబంధన లేదు, ఒక నిరీక్షణ లేదు, ఒక గురి లేదు, ఒక గమ్యం లేదు. పూర్వము అలా అవిధేయులుగా, పూర్వము అలా మరి చీకటి అయిపోయి మనం ఉన్నాం. చీకటి అయి ఉంటది, మీరు పూర్వం ముందు చీకటి అయి ఉంటది అని అంటున్నాడు. అలాంటి అలా ఉన్న మనందరి కొరకు మరి ఆయన వెలుగ్గా వచ్చాడు. కాబట్టి చీకట్లో ఉన్న వారికి ఏం కావాలి? బాగా చీకట్లో ఉన్నారు. ముందు వాళ్ళకి ఏదైనా సహాయం చేయాలన్నా గానీ వాళ్ళు ఆకలితో ఉన్నారు. చీకట్లో ఉన్నారు, ఆకలితో ఉన్నారు. వాళ్ళకి ఏదన్నా పెట్టాలనుకున్నాం మనం, ఇవ్వాలనుకున్నాం ఆహారం ఏదన్నా. బాగా చీకటిగా ఉంది. ఎలా ఇవ్వగలుగుతాం? వాళ్ళెలా తీసుకోగలుగుతారు? వాళ్ళెలా తినగలుగుతారు? ముందుగా ఏం గావాలి? వెలుగు గావాలి గదా! వాళ్ళకొక లైట్ గావాలి. వారు ముందు ఒక లైట్ దగ్గరికి తీసుకొస్తాం. లేకపోతే మీ దగ్గరున్న లైట్ ఏదైనా వెలిగిస్తాం. ఇప్పుడైతే ఫోన్‌లు ఉంటున్నాయి గదా! సో ఏదో ఒకటి, ఒక లైట్ వచ్చిన తర్వాతే అప్పుడు వారికి మనం సహాయం చేయగలుగుతాం. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మనందరం గూడా చీకట్లో ఉన్న వాళ్ళము, చీకటయిపోయున్న వాళ్ళం. చీకటయిపోయున్న వాళ్ళం. అలా ఉన్న మనందరి కొరకు నిజమైన వెలుగు. ఇది తాత్కాలికమైన వెలుగు గాదు. లేకపోతే ఏదో ఎవరో వెలిగిస్తే వెలిగించిన వెలుగు గాదు. ఇది గూడా మీరు గుర్తుపెట్టుకోవాలి.
ఆయన స్వతహాగానే వెలుగు. ఆయన సహజ సిద్ధముగానే వెలుగు. ఆయన మరి చంద్రుడు ఉన్నాడనంటే చంద్రుడు సహజ సిద్ధంగా వెలుగేం కాదాయన. సూర్యుడి నుంచి వచ్చే వెలుగు వల్ల చంద్రుడు వెలుగుతా ఉంటాడు. యేసుప్రభు వారు అలా కాదు. గుర్తుపెట్టుకోండి. ఆయన నిజమైన వెలుగు అంటే అది అర్థం కదా! నిజమైన వెలుగు. నిజమైన వెలుగు అంటే ఆయన్నెవరు వెలిగించాల్సిన అవసరం లేదు. ఒక క్యాండిల్ వెలిగిచ్చి మన దగ్గరికి తీసుకొస్తున్నారు. అప్పుడు వెలుగొస్తది. క్యాండిల్‌ని నిజమైన వెలుగని అంటామా? అనం. ఉప్పు అంటే ఆరిపోయిద్ది. లేకపోతే అది మనం వెలిగిచ్చాం కదా! ఒక లైట్ వేసి ట్యూబ్ లైట్ కింద కూర్చొని ఇది నిజమైన వెలుగు అంటామా? అనం. ఎందుకనంటే కరెంట్ ఉంటేనే అది వెలిగిద్ది. మనం స్విచ్ ఏస్తేనే ఆ లైట్ వెలిగిద్ది. ఇలాంటి వాటన్నిటిని నిజమైన వెలుగు అని అనలేము. ఒకే ఒక్క నిజమైన వెలుగు ఆయన ఎవరనంటే యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు. ఆయన వెలుగై ఉన్నాడు. ఆయన వెలుగై ఉండి మన మధ్యకొచ్చాడు. చీకట్లో ఉన్న, అంధకారంలో ఉన్న, మరి పాపపు స్థితిలో ఉన్నాం, అజ్ఞాన స్థితిలో ఉన్నాం, దేవుడు లేని స్థితిలో ఉన్నాం, ఒక గమ్యం లేని స్థితిలో ఉన్న సర్వమానవాళిని వెలిగించటానికి ఆయన నిజమైన వెలుగుగా భూమి మీదకొచ్చాడు. అంతేగాకుండా ఆ వెలుగులో జీవం ఉండెను. లేతే ఆ మాటని మనం చూసాం కదా! ఆ వెలుగులో ఏముందంట? జీవం ఉండెను. లేకపోతే ఆయన జీవమై ఉండెను. ఆయన అందరికీ జీవమై ఉండెను అనే మాట మరొకసారి చదువుదాము. యోహాను సువార్త 1వ అధ్యాయం. ఆయనలో జీవం ఉండెను. ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. ఏవండి? ఆ వెలుగులో జీవం ఉంది. వెలుగులో జీవం ఉంది. ఎందుకు వెలుగులో జీవం ఉంది అననంటే, మరి యెషయా గ్రంథంలో పూర్వము మనందరం కూడా ఎలా ఉన్నాము అని ప్రవచనాత్మకంగా రాస్తా ఒక మాట వ్రాశారు. ఒకసారి యెషయా గ్రంథం 9వ అధ్యాయం చూద్దాం. మొదటి వచనంలో నేను చదువుతున్నాను సగం నుంచి. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరిని అన్ని జనుల గలిలయ ప్రదేశమును మహిమ గలదానిగా చేయుచున్నాడు. చీకట్లో నడుచు జనులు గొప్ప వెలుగును చూచున్నారు. మరణ ఛాయ గల దేశ నివాసులందు వెలుగు ప్రకాశించను. సో ఇప్పుడు వచ్చిన నిజమైన వెలుగు ఎందుకు వచ్చింది అనంటే, ఎందుకు వెలుగుగా వచ్చాడు అనంటే, చీకట్లో నడుచున్న జనులకి ఒక గొప్ప వెలుగుగా ఆయన వచ్చాడు. మరణ ఛాయలో ఎవరు వీళ్ళు అంటే యోర్దాను అద్దరిని అన్ని జనులు గలిలయ ప్రదేశంలో ఉన్న వారందరూ కూడా మరణ ఛాయ గల దేశ నివాసులు. వాళ్ళందరూ కూడా మరణ ఛాయ గల దేశ నివాసులు మీద వెలుగు ప్రకాశించును అని అన్నాడు. ఇప్పుడు మత్తయి సువార్తలో ఈ ప్రవచన నెరవేర్పుగా పరిశుద్ధాత్మ దేవుడు పలికిన మాటలను కూడా చూద్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయంలోకి వస్తే యేసు ప్రభువారు ఎందుకు వచ్చాడు అని చెబుతూ అక్కడ మత్తయి భక్తుడు రాసిన మాట మనం చూడగలిగితే 4వ అధ్యాయం 16వ వచనం. ఆ పారాగ్రాఫ్ కూడా దాన్ని చదువుతాను. జెబులూను దేశమును, నఫ్తాలి దేశమును, యోర్దాను కావలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయయు చీకట్లో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశంలో మరణ ఛాయలు కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించెను. మీరు బాగా అర్థం చేసుకోవాలి. వాక్యం చాలా అద్భుతమైన విషయాలు మనకు తెలియపరుస్తూ ఉంది. చాలా సింపుల్ గా మనం చూసేసి అట్లా వెళ్ళిపోతున్నాం. చూడండి ఇక్కడ ఏమన్నాడనంటే మరణ ఛాయలో కూర్చొని ఉన్నారు. మరణ ఛాయలో కూర్చొని ఉన్నారు కదా, ఉందిగా చాలా క్లియర్ గా. మరణ ఛాయలోను కూర్చుని ఉన్న వారికి వెలుగు ఉదయించను అని అన్నాడు. మరణ ఛాయ అంటే ఏంటి అని మనం ఆలోచిస్తే, ఛాయ అంటే నీడలో కూర్చున్న వారు. నీడ బాగానే ఉంటది. ఒక ఎండలో ప్రయాణం చేస్తున్న వాళ్ళకి ఒక చెట్టు నీడ అనేది చక్కగా సేదతీరవచ్చు, బాగానే ఉండొచ్చు, చల్లగానే ఉండొచ్చు, అమ్మయ్య అనుకునేటట్టుగా ఉండొచ్చు. కానీ ఆ చెట్టు పైన ఏదైనా ప్రమాదం ఉందనుకోని, అది ఇప్పుడు రాయబడింది. మరణం పొంచి ఉందనుకోని, మరణ ఛాయలో కూర్చొని ఉన్నవారు అంటే అది అర్థం. ఇప్పుడు మనం అనుకుంటూ అంటే మునుపు మనకున్న స్థితి దేవుడు లేని వారుగా ఉన్నాం, అవిధేయులుగా ఉన్నాం, నిరీక్షణ లేదు, నిబంధన లేదు, గురి గమ్యం లేదు, పాపంలో ఉన్నాం.
ఇంకా పూర్వం మీరు పాపమై ఉంటిరి అని అంటాడు. పాపంలో ఉంటిరి అని కూడా రోమపత్రిక 3:25లో ఉంది. సో, అలాంటి పరిస్థితిలో ఉన్న మనం ఈ లోకంలో మన జీవితాన్ని అంటే మనం సంపాదించుకుంటున్న సంపాదనను బట్టి, మనకున్న మంచి చక్కగా ఉన్న వాటన్నిటిని బట్టి నాకేమిలే, నాకు బానే ఉంది, మాకేమి అని అనుకుంటున్నాం. మీకు అర్థమవుతుందా పాయింట్? ఒక చెట్టు నీడన కూర్చున్నవాడు తాత్కాలికంగా నీడ దొరికింది. ఆహా! హ్యాపీగుంది అనుకుంటున్నారు చూసారా? అట్లానే మనకున్న ఉద్యోగాలను బట్టి, వ్యాపారాలను బట్టి, మనకున్న మంచి మరి ఇలాంటి ఈ లోక సంబంధమైన మంచి జీవితాన్ని బట్టి, ఆస్తుల అంతస్తులను బట్టి, సంపాదనలు బట్టి, ఒక మంచి స్టేటస్‌ని బట్టి నాకేంలే, మాకేంలే మేము బానే ఉన్నాం అనుకుంటున్నాం. కానీ మనం కూర్చుంది దేని కిందంట? మరణఛాయ, మరణఛాయ. మరణం పొంచి ఉంది. నిత్య మరణం, రెండవ మరణం పొంచి ఉంది. దాన్ని మనం గుర్తించలేకపోతున్నాం. సో, మరణ ఛాయలో కూర్చొనున్నాం. మరణ ఛాయలో కూర్చొనున్నాం. ఛాయ అంటే నీడ. సో, ఆ చీకటి అనేది మనకు అర్థం కావట్ల. నీడే గదా అనుకుంటున్నాం. బానే ఉంది గదా అనుకుంటున్నాం. అలా ఉన్న మనందరినీ వెలుగులోకి నడిపించటానికి నిజమైన వెలుగుగా వచ్చాడు. మూడవ వచనంలో యోహాను సువార్త 1:3లో వెలుగులో జీవముంది అని ఎందుకు చెప్పాడు తెలుసా? మీకు కనెక్ట్ అవుతున్నారా? ఇక్కడ ఏమంటున్నాము? మరణ ఛాయలో ఉన్నాం. మరణములో ఉన్న మనకి ఏం గావాలి? వెలుగు గావాలి. అందుకనే మరణంలో ఉన్న మనకేం గావాలి? జీవం గావాలి. జీవం గావాలి. అందుకనే ఆ వెలుగులో జీవం ఉండెను అని రాయబడింది. ఆ వెలుగులో జీవం ఉండెను. అర్థం చేసుకుంటున్నారా? సో, చీకట్లో ఉన్న వారికి వెలుగు గావాలి. ఆ చీకటి మరణము అని అర్థమైతే, మరణము కింద మనం ఉన్నామని గుర్తించి, ఆ మరణానికి విరుగుడైన జీవము గూడా ఆ వెలుగులోనే ఉంది. అందుకనే ఆయన జీవపు వెలుగు, నిజమైన వెలుగుగా మన మధ్యకొచ్చాడు. ఇప్పుడు యేసుప్రభు వారిని మనం అంగీకరించి ఆ వెలుగులోకి మనం వస్తే, మరణం కింద నుంచి మనం తప్పించబడుతున్నాం. యోహాను 5:24 అంటాడు గదా! తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నారు. యేసు ప్రభువాన్ని వెలుగయ్యున్న యేసు ప్రభువుని మనం అంగీకరిస్తే, చీకటి అనే మన పాత రోత పాప జీవితము, చీకటి అనే జీవితం, అవిధేయత అనే చీకటి, ఇంకా పాపం అనే చీకటి, అజ్ఞానం అనే చీకటి, దేవుడు లేని ఒక గురి గమ్యము లేని జీవితం కలిగిన ఒక చీకటి, వాటన్నిటి నుంచి మనం దాటుకొని వెలుగులోకి మనం రాగలుగుతున్నాం. వెలుగులోకి వచ్చాం. ఇప్పుడు వెలుగులోకి వచ్చిన మనందరినీ యేసు ప్రభువారు మత్తయి సువార్త 5:14 ఏమంటున్నాడు? మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఎలా వెలిగాం? మనం సహజసిద్ధంగా, స్వభావ సిద్ధంగా వెలిగేం కాదు. పూర్వం మనం అందరం ఏమన్నాడు? మీరు పూర్వమందు చీకటయ్యుంటిరి, కానీ ఇప్పుడు వెలిగించబడ్డాం. ఇప్పుడు వెలుగుగా మార్చబడ్డాం. ఎందుకని? నిజమైన వెలుగు యేసు ప్రభువారు మన మధ్యకు వచ్చాడు. ఆ వెలుగును మనం స్వీకరించాం. ఇప్పుడు మనం కూడా వెలుగై ఉన్నాం. లోకానికి వెలుగై ఉన్నాం. అర్థమవుతుంది కదండి. సో, ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏందంటే, మనం చేయాల్సిన పని ఏందంటే, లోకంలో ఇంకా చాలా మంది, కొన్ని లక్షల మంది, కోట్ల మంది చీకట్లోనే ఉంటున్నారు. వారందరినీ వెలిగించే పని మనం చేయగలగాలి. ఒకడు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టకూడదు, మంచం కింద పెట్టకూడదు. దీపస్తంభం మీదే పెట్టమని అన్నాడు కదా! మీరు అర్థం చేసుకొని. సో, మీరు దీపమై ఉంటే, మీరు ఒక దీపంలాగా వెలిగిచ్చేవారైతే, క్రీస్తు వారి వెలుగు మీలో ప్రకాశిస్తా ఉంటే, మీరు దీపస్తంభంలో వెలిగిచ్చేవారుగా ఉండాలి. అంతేగాని మరి కొంచానికి, మంచానికి పరిమితమైపోకూడదు. మీ ఇళ్ళకి, మీ వ్యక్తిగత పనులకి మాత్రమే పరిమితం అవ్వకూడదు. ఏమండి? మీరు దీపస్తంభంగా మీరు వెలగాలి. దీపస్తంభంలో దీపంలాగా మీరు వెలగాలి. ఎంతో మందిని మీ వెలుగులోకి నడిపించాలి. అప్పుడే ఆ నిజమైన వెలుగు. మరి ఇక్కడ ఎందుకు వచ్చాడు యేసు ప్రభువారు? మనం చక్కగా ఆ పేరుకి లేకపోతే ఆ వెలుగు మనలో కలిగి ఉన్నట్లయితే ప్రకాశించగలుగుతాం. లెమ్ము తేజరిల్లము యెహోవా వెలుగు నీ మీద ప్రకాశించున్నది అని అన్నాడు కదా యెషయా గ్రంథం 61లో. కాబట్టి ప్రియ మరి సహోదరులారా, చీకట్లో ఉన్న మనల్ని వెలుగుగా మార్చటానికి ఆయన నిజమైన వెలుగుగా వచ్చాడు. మరణ ఛాయలో మరణంతో కూర్చొని ఉన్న మనందరికీ జీవం ఇవ్వటానికై
ఆ వెలుగులో జీవం ఉండెను. కాబట్టి ఆయన జీవపు వెలుగుగా, నిజమైన వెలుగుగా మన మధ్యకు వచ్చాడు. క్యాండిల్ సర్వీస్ చేసి పండగ బాగా చేశాం అని మురిసిపోతున్నాం కదా! ఉన్న లైట్లు ఆపేసి చిన్న క్యాండిల్స్ వెలిగించి మరి ఏదో పాట పాడతారు. ఇందా లైట్ ఏదో అని పాడుతా ఉంటారు చూసారా? సో, అట్లా పాడుకొని సంతోషపడి పండగ ముగించుకున్నాం. గ్రాండ్‌గా క్యాండిల్ సర్వీస్ ఘనంగా జరిగింది అని సంతోషపడిపోతున్నాం. మంచిదే, చెయ్యండి, చేయొద్దని అనట్లేదు. కానీ నేనే ఒక వెలుగుని, నేనే ఒక దీపాన్ని, దీపస్తంభంలో, సంఘం అనే దీపస్తంభంలో నేను వెలగాలి, ఎంతో మందిని వెలిగించాలి. నా ప్రభువు నిజమైన వెలుగు. నేను ఎంతో మందిని, మరణఛాయలో ఉన్న వారిని క్రీస్తు వారి జీవపు వెలుగులోకి తీసుకురావాలి అని మనం ప్రయత్నించలేకపోతున్నాం. క్రిస్మస్‌లు మరి మన లోక సంబంధమైన సంతోషాలు, ఆనందాలతోటి వ్యర్థమైపోతూ ఉన్నాయి. క్రిస్మస్ చేసుకోవద్దని అనట్లేదు. కానీ క్రిస్మస్‌లో ఒక్కరినన్నా నేను వెలుగులోకి తీసుకురాగలిగానా? అసలు ముందు నేను వెలుగుగా ఉండగలిగానా అని పరిశీలించుకుంటూ మనం మరి క్రిస్మస్ చేసుకోవటానికి, ఆనందంగా చేసుకోవటానికి సిద్ధపడదాం. నిజమైన వెలుగుగా ఆయన వచ్చాడు. ఎందుకనంటే పూర్వం మనందరం చీకటై ఉన్నాం. ఆ వెలుగులో జీవం ఉంది. ఎందుకనంటే మనందరం మరణం కింద ఉన్నాం. అది ఈరోజు మెసేజ్. అర్థమైందనుకుంటాను. సిద్ధపడండి, వెలుగుగా ఉందాం, అందరిని వెలుగులోకి తెద్దాం, లోకాన్ని వెలిగిద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.